దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమ గాక. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. నేటి దినమునకైన వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ రెండు కుటుంబాలకు యుద్ధం జరుగుతున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. అది దీర్ఘకాలపు యుద్ధం, బహుకాలం యుద్ధం జరుగుతూనే ఉందంట. వారెవరు అని గమనించినట్లయితే ఒకరు సౌలు కుటుంబీకులు, మరొకరు దావీదు కుటుంబీకులు. ఎందుకు ఈ యొక్క రెండు కుటుంబీకులకు ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది? సౌలు కుటుంబీకులు అంటే ఎవరు? దావీదు కుటుంబీకులు అంటే ఎవరు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నుంచి మనం ధ్యానించుకుందాం. ఫిలిస్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, సౌలు యొక్క సైన్యము భయపడుతోంది. 40 దినములు గొల్యాతు కేకలు వేస్తూ, మీలో ఎవడైనా ఒకడు నాతో యుద్ధముకు రండి అని సవాల్ విసురుతున్న సౌలు కానీ సౌలు సైన్యంలో ఎవరు కూడా వెళ్ళి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. అయితే ఆ సమయంలోనే యుద్ధ స్థలానికి వారి యొక్క సహోదరులకు ఆహార పదార్థాలు తీసుకొచ్చిన దావీదు ఆ మాటలు విని, గొల్యాతు యొక్క కేకలు విని వాడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు దావీదు చేతికి గొల్యాతుని అప్పగించాడు. గొల్యాతు యొక్క తల తెగ నరికి దావీదు తీసుకొని వస్తున్న సందర్భంలో ఇశ్రాయేలీల స్త్రీలు ఈ విషయం తెలిసి వీరికి ఎదురుగా వెళ్ళి, దేవుని బిడ్డలారా, వీరిని పొగుడుతున్నారు, సౌలుని దావీదుని. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇప్పుడు గమనించినట్లయితే గొల్యాతును చంపి తల తెగ నరికి ఆ తల తీసుకుని వస్తున్నాడు దావీదు. అప్పుడు ఇశ్రాయేలీయుల స్త్రీలు ఊళ్ళన్నిటిలో నుండి వచ్చి వాద్యములతోనూ సంబరముతోనూ పాడుచు నాట్యమాడుతూ గాన ప్రతిగానాలు చేశారంట. ఏమని గాన ప్రతిగానాలు చేశారంటే, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరి అన్నారంట. సౌలుకేమో 1000 అన్నారు, దావీదుకేమో 10,000 అన్నారు. అనగా దావీదే ఎక్కువ మందిని చంపాడు అన్నట్టుగా వారు స్తుతులు పాడారంట. ఇది దేవుని బిడ్డలారా, సౌలునకు ఇంపుగా లేదు. నాకు తక్కువ పాడారే, అప్పుడు నేను తక్కువ మందిని చంపానా? దావీదు ఎక్కువ మందిని చంపాడా? ఇలాగే వదిలితే అతను రాజ్యం కూడా తీసుకుంటాడు అని దేవుని బిడ్డలారా, ఆ దినం మొదలుకొని సౌలు దావీదు మీద విషపు చూపు చూడడం ప్రారంభించాడంట. వాస్తవానికి దావీదు సౌలుకి హెల్ప్ చేశాడు. సౌలు భయపడి వణుకుతుండగా
దేవుని బిడ్డలారా, దావీదు వెళ్ళి నేను యుద్ధానికి వెళ్తాను, నేను ఇక ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపుతాను అని చెప్పి వెళ్ళాడు. అలాగే చంపాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయంతో గొల్యాతును చంపగలిగాడు. ఇక్కడ గమనించినట్లయితే సౌలు అసలు భయపడుతున్నాడు, గొల్యాతును చూడడానికే భయపడుతున్నాడు. దావీదు దేవుని యొక్క నామం పేరట వాడి మీదకి యుద్ధానికి వెళ్ళి జయించాడు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసి సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు చంపారు, హతం చేశారు అని చెప్పారు. అది వాస్తవమే కదా. కానీ దేవుని బిడ్డలారా, ఈ మాటలు సౌలు రాజుకి ఇష్టం లేకుండా పోయింది. అప్పటి నుంచి దావీదును విషపు చూపు చూస్తున్నాడు. గమనించినట్లయితే విషపు చూపు చూసేవారికి, ప్రేమగా చూసేవారికి కుదరదు. కారణం ఏంటంటే ప్రేమగా మనం ఎంత చూసినా వారు విషపు చూపు చూస్తూనే ఉంటారు. అందుకే బహుకాలం యుద్ధం జరిగిందంట. దావీదు కుటుంబీకులకు, సౌలు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరిగింది. అంత మాత్రమే కాదు, 10వ వచనాన్ని గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగానే వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలోని ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకునెను. దేవుని బిడ్డలారా, సౌలులో విషం ప్రారంభమైంది, అసూయ ప్రారంభమైంది. మరుసటి రోజే సౌలు మీదకి దురాత్మ వచ్చిందంట. ఎవరైతే విషపు చూపు చూస్తారో, ఎవరైతే హృదయంలో అసూయ కలిగి ఉంటారో వారిలోకి దురాత్ముడు సులభంగా వచ్చేస్తాడు. ప్రేమ కలిగిన వారిలోకి, దయ కలిగిన వారిలోకి దురాత్ముడు రాడు. దాని బిడ్డలారా, ఈ సౌలు దురాత్మ వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన చేతిలో ఈట ఉండగా దావీదును 2 సార్లు గోడకు బిగించేద్దాం అనుకున్నాడు. అలా అనుకుని 2 సార్లు ఈట విసిరాడు. కానీ 2 సార్లు దావీదు తప్పించుకున్నాడంట. చూడండి దేవుని బిడ్డలారా, సౌలు చేతిలో ఈట ఉంది, దావీదు చేతిలో వీణ ఉంది. దావీదు వీణ పట్టుకుని దేవుని స్తుతిస్తాడు, కానీ సౌలు ఈట పట్టుకుని ఎవరి మీద అయితే అసూయ ఉంటుందో వారి మీదకి విసురుతాడు. అందుకే సౌలులోకి దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చింది సౌలులోకి. కారణం దేవుని బిడ్డలారా, సహాయం చేసిన దావీదును ప్రేమించకుండా అతని మీద విషపు చూపు చూడడం, అతని మీద అసూయపడడం. కానీ దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడు కూడా బాధపడలేదు, కోప్పడలేదు. 18వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినట్లయితే దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను అని రాయబడింది. సుబుద్ధి కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే సుబుద్ధి దీర్ఘశాంతం ఇస్తుంది అని రాయబడింది. ఒక వ్యక్తి సుబుద్ధి కలిగిన వాడైతే అతని సుబుద్ధి అతనికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. అంటే త్వరగా కోపాడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే సౌలు పొద్దాక కోపడ్డం మనం చూస్తున్నాం. ప్రతిసారి దావీదు మీద కోపడ్డం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే కోపడతారో, చీటికి మాటికి ఎవరైతే కోపడతారో, కారణం లేకుండా ఎవరైతే కోపడతారో
ఎవరైతే అసూయ పడతారో, ఎవరైతే విషపు చూపు చూస్తారో వారు సౌలు కుటుంబీకులు. సుబుద్ధి కలిగి, దీర్ఘశాంతం కలిగి, దేవుని బిడ్డలారా, కీడు చేసేవారికి కూడా మేలు చేయడానికి ప్రయత్నించేవారు దావీదు కుటుంబీకులు. సౌలు అనేకసార్లు ఈటితో దావీదును చంపాలని ప్రయత్నం చేసినా, దేవుని బిడ్డలారా, సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వచ్చి వీణ వాయించేవాడంట. అలా వీణ వాయించినప్పుడల్లా సౌలు సేద తీరేవాడంట. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనాన్ని గమనించినట్లయితే, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయిను, అతడు సేదదీరి బాగాయెను. దావీదేమో వీణ తీసుకొని సౌలు దురాత్మ పట్టినప్పుడల్లా ఆ వీణ వాయించి, సితారా వాయించి అతనిలో ఉన్న దురాత్మను పోగొడుతూ ఉంటే, సౌలు ఏం చేసేవాడంటే ఈట పట్టుకొని ఎప్పుడు దావీదును చంపడానికి ప్రయత్నం చేసేవాడు. ఎప్పుడు దావీదుని చంపడానికే దేవుని బిడ్డలారా ప్రయత్నించాడు. అరణ్యంలో, గుహల్లో, కొండల్లో దావీదును వెతుక్కుంటూ తిరిగి ఏ విధం చేతనైనా దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు సౌలు. 2 సార్లు దావీదు చేతికి సౌలు దొరుకుతాడు, కానీ దావీదు చంపడు. యెహోవా చేత అభిషేకించిన వాడిని నేను చంపకూడదని 2 సార్లు దేవుని బిడ్డలారా చేతికి దొరికిన సౌలును చంపకుండా విడిచిపెడితే, సౌలు మాత్రం ఎప్పుడు దావీదును చంపడానికి ప్రయత్నం చేసేవాడు. అయితే వ్రాయబడిన శ్రేష్టమైన మాట ఏంటంటే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. దాని బిడ్డలారా, దేవుడు నీతిగల న్యాయాధిపతి. దావీదులో ఏ విధమైన తప్పిదం లేదు. దావీదు ప్రారంభం నుంచి సౌలుకు మేలు చేస్తూనే ఉన్నాడు. కానీ సౌలు విషపు చూపు చూడడం, అసూయపడడం, చంపడానికి ప్రయత్నించడం చేస్తున్నాడు. అందుకే సౌలు కుటుంబీకులు అంతకంతకు నీరసిల్లారంట, దావీదు అంతకంతకు ప్రబలాడంట. కనుక దేవుని బిడ్డలమైన మనము విషం మన హృదయంలో ఉంచుకొని, చేదు మన హృదయంలో ఉంచుకొని, అసూయ మన హృదయంలో ఉంచుకొని, కోపం మన హృదయంలో ఉంచుకొని ఎంత పోరాడినా ఆఖరికి మనం నీరసిల్లిపోవాల్సిందే. అలా కాకుండా దావీదులాగు క్షమాగుణం కలిగి, చంపడానికి అవకాశం దొరికినా క్షమించి మేలు చేస్తూ, సౌలు కుటుంబీకులకు దేవుని బిడ్డలారా కీడుకు ప్రతిగా ఉపకారం చేస్తూ, మేలు చేస్తూ దావీదులాగా మనం ఉన్నట్లయితే మనం అంతకంతకు ప్రబలుతాం, అంతకంతకు వృద్ధి అవుతాం, అంతకంతకు దేవుని బిడ్డలారా ఉన్నత స్థాయికి ఎదుగుతాం. కనుక ఈ యొక్క వాక్యం అంటున్న మనము సౌలులాగా ఉన్నామా లేక దావీదులాగా ఉన్నామా? సౌలులా ఉంటే మనం సౌలు కుటుంబీకులం, దావీదులాగా ఉంటే దావీదు కుటుంబీకులం. సౌలు కుటుంబీకులు నీరసిల్లిపోయారు, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, ప్రబలాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రబలడానికి దావీదులా జీవిద్దామా లేకపోతే నీరసిల్లడానికి సౌలులా జీవిద్దామా అనే విషయం మనమే తీర్మానించుకోవాలి. నిష్కారణంగా సౌలు దావీదు మీద కోపపడుతున్నాడు. దేవుని బిడ్డలమైన మనము క్షమాగుణం కలిగిన వారంగా, ప్రేమించే గుణం కలిగిన వారంగా, దీర్ఘశాంతం కలిగిన వారంగా, మేలు చేసే వారంగా ఉండి అంతకంతకు ప్రబలాలి అని దేవుని యొక్క చిత్తమైనది.
జీవితాలని, హృదయాలను శుద్ధీకరించుకొని దేని బిడ్డలారా ఎవరి మీద కూడా ద్వేషము, పగ, కలహము, కక్ష ఉంచుకోకుండా దేవుని ఆత్మకు చోటిద్దాం. దేవుని ఆత్మ సౌలు నుంచి వెళ్ళిపోయి దురాత్మ అతన్ని వెరిపించిందని రాయబడింది. ఎందుకనగా అసూయను బట్టి, ద్వేషాన్ని బట్టి, పగను బట్టి, కలహాన్ని బట్టి, కక్షను బట్టి దురాత్మ సౌలులోకి ఎంటర్ అయింది. అని బిడ్డలారా ఒక వ్యక్తిలోకి దురాత్మ ఎంటర్ అయితే ఇంకా అపజయమే కదా. ఏమాత్రం జయం ఉండదు. కనుక మనం పరీక్షించుకుందాం. సౌలులా కాకుండా దావీదు వలె సుబుద్ధి కలిగి ప్రవర్తిద్దాం. ఇతరులను క్షమిద్దాం. దేవుని బిడ్డలారా దేవుని సంతోషపరుద్దాం. తర్వాత దినాల్లో దావీదు ఎంతగా దీవించబడ్డాడో మనం చూస్తున్నాం. సౌలు చనిపోయిన తర్వాత కూడా సౌలు గురించి ఏడవడం మనం చూస్తున్నాం. యోనాతాను గురించి ఏడవడం చూస్తున్నాం. నేను మేలు చేయడానికి సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా అని వెతికి సౌలు కుటుంబీకులకు దేవుని బిడ్డలారా మేలు చేసిన దావీదు యొక్క సుబుద్ధి ఎంత మంచిదో చూడండి. కనుక దావీదు వలె సుబుద్ధి కలిగి మేలు చేసే వ్యక్తులంగా మారుదాం. ఆత్మీయంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుదాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.